గత సంవత్సరం దాదాపుగా 45-50 మిలియన్ కేజీలు పంట వచ్చింది. గత సంవత్సరం ధర కూడా విపరీతంగా రావటం వల్ల రైతులందరూ కూడా బొగ్గు చూపి అందరూ ఈ నల్లబల్లి వేయటం వల్ల ఈ సంవత్సరం దాదాపుగా 85 మిలియన్ కేజీలు నల్లబెల్లి ఉత్పత్తి అయింది. మిగిలిన పొగాకంతా కూడా పొలాల్లో ఉండడం వల్ల, వర్షాలు పడడం వల్ల, దీనన్నింటికి మించి అసలు కంపెనీలు కొంటాయా లేదా, మేము చాలా పెట్టుబడులు పెట్టాము అని చెప్పి రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి సందర్భంలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఈవేళ సమావేశం పెట్టి స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే రిమైనింగ్ ఉన్నటువంటి నల్లబెల్లిని 2 కంపెనీలు జీపీఐ, ఐటీసీ తప్పనిసరిగా 20-25 మిలియన్ కేజీలు నల్లబల్లి కొనాలని చెప్పి వాళ్ళకి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. వాళ్ళ నుంచి కూడా సానుకూలంగా మేము ఈసారి కొంటామని చెప్పి సమాచారం ఇచ్చారు. దీంతో పాటుగా అనేక చిన్న కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నింటికీ 20 మిలియన్ కేజీలు పొగాకు కొంటామని వాళ్ళు కూడా చెప్పారు. ఇవన్నీ కొన్న తర్వాత కూడా ఇంకా ఒక 20-25 మిలియన్ కేజీలు పొగాకు ఇంకా ఉండిపోతుంది. దీన్ని ఏం చేయాలని ఆలోచన చేస్తే మనకి రైతులు ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడకూడదని ఈరోజు సమావేశంలో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. మిగిలిపోయినటువంటి ఈ 20-25 మిలియన్ కేజీలు నల్లబెల్లి పొగాకుని మార్క్ఫెడ్ ద్వారా ఇమీడియట్గా కొనుగోలు చేయమని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు.